హలో గాయ్స్, దిస్ ఇస్ శృతి స్మైలీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్లీ కోడి పందాలు చూడడానికైతే మనమైతే వచ్చేసాం. వీళ్ళందరి అరుపులు చూసి నాకైతే చాలా ఎక్సైట్మెంటింగ్గా అండ్ థ్రిల్లింగ్గా ఉంది. మీకు ఎలా ఉందో కూడా వీడియో ఎండ్ వరకు చూసి నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు అయితే మనం విసన్నపేటలో జరుగుతున్నటువంటి కోడి పందాలు చూడడానికైతే వచ్చేసాము. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో కోడి పందాలు చూడడానికైతే వస్తున్నారు. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది, ఎందుకంటే ఇక్కడ మనకి కార్ అయితే గిఫ్ట్గా అనౌన్స్ చేయబోతున్నారు. ఆ లక్కీ విన్నర్ ఎవరో తెలుసుకొని చెప్తాను నేను కూడా మీకు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ విజిబుల్ ఉండదు, ఎందుకంటే చాలామంది ఉంటారు, పెద్ద స్టేడియం కాబట్టి మనకి ఇక్కడ టీవీస్ కూడా అరేంజ్ చేశారు. ఇంకా దాంట్లో మనకి అనౌన్స్మెంట్ తెలిసిపోతుంది అనమాట. అండ్ ఇదంతా నేను ఎందుకు చెప్పడం, మీరే చూసేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ లేడీస్కి టికెట్ ఫ్రీ అనమాట, బట్ జెంట్స్కి అయితే తీసుకోవాలి. చాలామంది లేడీస్ చూడడానికి అయితే ఎక్కడెక్కడ నుంచో వస్తారు కాబట్టి ఇంకా మనకైతే 10 to 15 minutes అయితే గ్యాప్ ఉంటుంది ఒక్కొక్క కోడి పందానికి. ఇంకా ఆ గ్యాప్లో మనం ఏమైనా ఫుడ్ అయితే తెచ్చుకొని ఇక్కడే తినేయచ్చు. బట్ సమ్మర్లా ఉంది, వింటర్ కానీ. చింతలపూడి వర్సెస్ నాగులూరు. చెప్పు, ఏది నీది? గట్టి చెప్పు. నాగులూరు. నీది? బ్లాక్ అండ్ వైట్. చింతలపూడి. చింతలపూడి బ్లాక్ అండ్ వైట్. నీది? ఇక్కడ క్లాత్ అవి కట్టేసరికి నాకు వీడియో అయితే అంత క్లారిటీగా వస్తలేదు, బట్ మీరే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడైతే మాకు ఆ కోడి పందాలు, ఆ ఎగ్జైట్మెంట్, టెన్షన్ చూసేసరికి వాటర్ అయినాయి అనమాట. పందం ప్రారంభం కాబోతుంది. అవగా ఇంకా 10 పందాలు ఉన్నాయి. 18 పందాల్లో నైట్ 500 రూపీస్ మాత్రమే. పోతే 500 వస్తే హ్యాపీగా ఫెస్టివల్ రోజు ఇంటికైతే బైక్ని తీసుకొని వెళ్ళచ్చు. ఫస్ట్ లక్కీ విన్నర్కి రాయల్ ఎన్ఫీల్డ్ 360 క్లాసిక్ బైక్, సెకండ్ విన్నర్కి యూనికార్న్, థర్డ్ విన్నర్కి యాక్టివా అయితే గిఫ్ట్ చేస్తున్నారు. ఎవరు కూడా మిస్. అండ్ ఇక్కడ మనకి లక్కీ డ్రా కూడా కండక్ట్ చేశారు. బైక్స్ అనమాట, కూపన్స్ ఉన్నాయన్నమాట. 500 అయితే పే చేయాలి. ఫస్ట్ విన్నర్కి అయితే రాయల్ ఎన్ఫీల్డ్, సెకండ్ విన్నర్కి అయితే యూనికార్న్, థర్డ్ విన్నర్ అయితే యాక్టివా అనమాట. ఏదొచ్చినా ఏం పర్లేదు, ఎందుకంటే మనం పే చేసేది 500. బట్ చూద్దాం ఎవరికి వస్తుందో, లక్కీ విన్నర్ ఎవరో చూసేద్దాం.
చెప్పండి ఎవరు గెలుస్తారు? రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బైక్ సెకండ్ విన్నర్కి యూనిఫామ్, థర్డ్ విన్నర్ యాక్టివ్ అని గిఫ్ట్ చేస్తున్నారు. కేవలం కూపన్ కాస్ట్ త్వరగా పందెం వేసుకుని సో ప్లీజ్ సైలెంట్గా ఉండడం ట్రై చేయండి. పందెం మొదలయ్యేసరికి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా ఎవరైనా లక్కీగా కూపన్ నువ్వే గెలిచినవా? చేసి లక్కీగా కూపన్ అలాగే స్వాగతం తెలియజేస్తూ లక్కీగా కూపన్స్ రాసుకోండి. పోతే 500 వస్తే కనుక హ్యాపీగా బైక్ అయితే ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు. ఫెస్టివల్ సందర్భంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. 500తో బైక్ విన్ అవుతారు కదా. సో ఏమాత్రం వెయిట్ చేయొద్దు, అందరూ మరొకసారి కూపన్ కాస్ట్ కేవలం కేవలం 500 రూపాయలు మాత్రమే. సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా దాబాశ్రీ గారి ఆధ్వర్యంలో కోడి పందాలు చూడడం అయితే నేనైతే సెకండ్ టైం అనమాట. బట్ ఎగ్జైట్మెంట్ అయితే సేమ్ ఫస్ట్ ఫీల్ ఉన్నట్టే. ఇక్కడ స్టేడియంలో కూడా కోడి పందాలు కాస్తున్నారు. అసలు పందాలు వేలు అనమాట. మా ముందు అయితే 5,000 10,000 అట్లా పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి జస్ట్ మాకు మేమే అలా పందెం వేసుకుంటూ కూర్చొని చూస్తూ ఉన్నాము. అయితే పందెం స్టార్ట్ అవుతుంది. 10వ పందెం అండి ఇది. 10వ పందెం మొదలవబోతుంది. 2 కోళ్ళు కూడా బరిలోకి వచ్చేసాయి. నాగులూరు పొడి, చిత్తూరు పొడి 2 కూడా బరిలోకి వచ్చేసాయండి. పందాలు వేసుకునే వాళ్ళందరూ కూడా కొంచెం వేసుకోవాలి. 500 అంట. ఇంకా కంటిన్యూస్గా కోడి పందాలు చూస్తే బోర్ కొడుతుందని చెప్పి మేమైతే రిలాక్సేషన్ కోసం అలా బయటకైతే వచ్చాము. అండ్ ఇక్కడ చెప్పాను కదా చాలా గేమ్స్ అయితే కండక్ట్ చేశారని చెప్పి. బట్ ఫస్ట్ అయితే ఫుడ్కి ఇవ్వాలి ప్రియారిటీ. 1 2 ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ పెడుతున్నారంటే తినే వాళ్ళకి తినే అంత డబ్బులు ఉండాలి కానీ అన్నీ అయితే టేస్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడైతే ఫస్ట్ మేము గేమ్స్ ఆడదామని చెప్పి అలా బయటికి చూస్తున్నాము ఎటు వెళ్దాం ఏంటి అని చెప్పేసి.
మూడు ఆర్లు రెండు మూళ్ళు. ఇంకా కార్డ్స్ ఆడడానికి కూడా ఒక పెద్ద క్లబ్బే అరేంజ్ చేసిండ్రు ఇక్కడ. అక్కడైతే ఫుడ్, కార్డ్స్ అన్నీ ఇంకా క్లబ్లోనే పెట్టేశారు. ఇంకా మాకు ఎటు వెళ్ళాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ కొన్ని గేమ్స్ అయితే ఆడాము. డబ్బులు వచ్చాయని అడగండి, అన్నీ పోవడమే. 100 రూపీసే స్టార్టింగే. అండ్ ఇక్కడైతే మనకి చెట్ల కింద ఇవన్నీ కండక్ట్ చేసిండ్రు, కూల్గా ఉంటుందని చెప్పి. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి కూల్గానే ఉంది, మరీ అంతగా ఏం లేదు. పిల్లడి ఇంకా దారిలో అయితే మాకు ఇక్కడ చెరుకు గడలు కనిపించాయి. సంక్రాంతి అంటేనే చెరుకు, అది తినకుండా ఎలా చెప్పండి. అందుకే టేస్ట్ కోసం ఇక్కడైతే మేము తీసుకున్నాము. ఒకటైతే 30 రూపీస్ అంట. అండ్ ఇందాక లక్కీ డ్రా అని చెప్పాను కదా మీకు, కూపన్ రాయాలని చెప్పి. ఇక్కడైతే మేము అదే రాసాము. 500 అయితే పే. మనీ ఉంటే సరిపోదు, లక్ కూడా ఉండాలి కదా. చూద్దాం ఆ లక్కీ విన్నర్ ఎవరో. మనకైతే వస్తుందో లేదో అది కూడా మీకు అనౌన్స్ చేస్తాను. ఈ గేమ్స్ అన్నీ ఆడేసరికి మాకైతే ఆకలేసిందనమాట. ఇంకా ముంత మిక్చర్ తిందామని చెప్పి మేమైతే ఈ బండి దగ్గరకు వచ్చాము. కలుపుతుంటే తినబుద్ధి కావట్లేదు, బట్ ఆకలి అయితే వేస్తుంది. సో మేమైతే ఇంకా తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. సో చూసారు కదా, ఇవైతే మన సంక్రాంతి సెలబ్రేషన్స్ అనమాట. ఈ ఇయర్ అయితే ఇలా గడిచిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో చూడాలి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.